students, today class acid bases and salts part 4. Whether all compounds containing hydrogen are acids or not. అంటే హైడ్రోజన్ ని కలిగి ఉన్న అన్ని కాంపౌండ్స్ కూడా యాసిడ్స్ కాదా అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. అంటే హైడ్రోజన్ ని కలిగి ఉన్న కాంపౌండ్స్ అన్ని కూడా యాసిడ్స్ కాదా? ఓకే, దీనికోసం మనం ఏం చేద్దాము అంటే కొన్ని యాసిడ్స్ తీసుకుందాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్, తర్వాత సల్ఫ్రిక్ యాసిడ్ H2SO4, తర్వాత HNO3 నైట్రిక్ యాసిడ్, తర్వాత గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. నెక్స్ట్ ఆల్కహాల్ ఫార్ములా వచ్చేసి C2H5OH. చూడండి, మనం ఇక్కడ 5 కాంపౌండ్ తీసుకున్నాం. అన్నిట్లలో కూడా హైడ్రోజన్ ఉంది కదా, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంది. సో ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా యాసిడ్సా కాదా అని మనం టెస్ట్ చేయడానికి మనకి ఇంకేం కావాలి అంటే ఒక 100 ml బీకర్ కావాలి, తర్వాత గ్రాఫైట్ రాడ్స్ కావాలి, 2 గ్రాఫైట్ రాడ్స్, తర్వాత ఎలక్ట్రిక్ వైర్స్ కావాలి, డిఫరెంట్ కలర్ వైర్స్ ఒక 2 కలర్స్ కావాలి, తర్వాత ఎల్ఈడి బల్బ్ తీసుకుందాం, బ్యాటరీ, స్విచ్. ఓకే, లెట్స్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఒక బీకర్ తీసుకోండి. ఫస్ట్ ఈ బీకర్లో 2 ఎలక్ట్రోడ్స్ తీసుకోండి. గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం కదా, అవి ఇలా అమర్చండి. ఈ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్కు ప్లస్ మైనస్ ఈ విధంగా కరెంట్ వైర్స్ని అమర్చండి. ఇక్కడ బ్యాటరీ తీసుకోండి, ఇక్కడ బల్బు తీసుకోండి, స్విచ్ అమర్చండి. రైట్, ఇదేంటిది బ్యాటరీ, ఇది బల్బు. సో ఇదేంటిది గ్రాఫైట్ రాడ్స్, ఇది బీకర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే HCl ఉంది కదా, HCl సొల్యూషన్ని డైల్యూట్ సొల్యూషన్ ఇందులో తీసుకుందాం. ఫస్ట్ ఏం తీసుకుందాం, HCl తీసుకుందాం. HCl తీసుకున్నప్పుడు ఈ స్విచ్ ఆన్ చేద్దాం, ఈ కీని ఆన్ చేద్దాం. ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం చూసినట్లయితే బల్బు గ్లో అయింది. అంటే ఏమైంది, బల్బు గ్లో అయింది, వెలిగింది. నెక్స్ట్ ఈ HCl సొల్యూషన్ తీసేసి H2SO4 సొల్యూషన్ మనం మళ్ళీ తీసుకుందాం. ఇక్కడ ఏం తీసుకుందాం, నెక్స్ట్ H2SO4 సొల్యూషన్ తీసుకుందాం. ఈ H2SO4 తీసుకున్నప్పుడు మళ్ళీ స్విచ్ ఆన్ చేసినట్లయితే బల్బు గ్లో అయింది. అంటే ఇక్కడ కూడా మనకు H2SO4 తీసుకున్నప్పుడు కూడా బల్బు గ్లో అయింది. నెక్స్ట్ ఇక్కడ సొల్యూషన్గా మనము మళ్ళీ తీసుకుందాం HNO3 నైట్రిక్ యాసిడ్ తీసుకోండి. నైట్రిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు కూడా బల్బ్ ఏమైంది, గ్లో అయింది. నెక్స్ట్ గ్లూకోజ్ తీసుకోండి, C6H12O6. ఆ సొల్యూషన్ ఇందులో తీసుకొని మనము స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ బల్బు గ్లో కాలేదు, అంటే గ్లూకోజ్ తీసుకున్నప్పుడు బల్బు గ్లో కాలేదు. అదేవిధంగా ఆల్కహాల్ తీసుకోండి, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా బల్బు గ్లో కాలేదు. ఓకేనా, ఏవి తీసుకున్నప్పుడు బల్బు గ్లో అయింది, ఇక్కడ ఏ సొల్యూషన్ తీసుకున్నప్పుడు
HCl కానివ్వండి, H2SO4 కానివ్వండి, HNO3 తీసుకున్నప్పుడు బల్బు గ్లో అయింది. గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ బల్బు గ్లో కావడము జరగలేదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ అయ్యలేవు. అంటే ఇక్కడికి దీనికి కనెక్ట్ కావడానికి ఇక్కడ ఏముంది, ఇక్కడ సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్లో అయాన్ కరెంటు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రసారం కావాలి అంటే, ఫ్లో కావాలి అంటే ఖచ్చితంగా అయాన్స్ అంటే సొల్యూషన్స్లో అయాన్స్ అనేవి ఉండాలి. అయాన్స్ అనేవి కరెంట్ అనేది ఫ్లో కావడానికి సహాయము చేస్తాయి. అంటే అయాన్స్ కరెంటు ఫ్లో కావడానికి సహాయం చేస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్న సొల్యూషన్లో అయాన్స్ ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రసారం కావడం అనేది జరుగుతుంది, అంటే ఫ్లో అవడం అనేది జరుగుతుంది. అంటే మనం ఇక్కడ HCl తీసుకున్నప్పుడు ఇది ఏం చేసింది అంటే H+Cl- అంటే ఇక్కడ ఇలా అయాన్స్ని ఇచ్చేస్తుంది. ఇక్కడ H2SO4 కూడా H+HSO4 అయాన్స్ని ఇచ్చేస్తుంది ఇక్కడ. అదేవిధంగా HNO3 కూడా H+NO3-. అంటే ఈ విధంగా యాసిడ్స్ని తీసుకున్నప్పుడు H+ అయాన్స్ని ఇచ్చినాయి కాబట్టి అవి H+ అయాన్ అనేవి కరెంటు ఫ్లో కావడానికి ఇక్కడ సహాయపడినాయి. అంటే యాసిడ్లలో కామన్గా ఏముంది, H+ అయాన్స్ ఉన్నాయి. అంటే యాసిడ్స్ H+ అయాన్స్ని ఇస్తాయని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ గ్లూకోజ్ కానివ్వండి, ఆల్కహాల్ కానీ తీసుకున్నప్పుడు బల్బు గ్లో కాలేదు. అంటే అర్థం ఏంటిది, ఇక్కడ కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో కావాలంటే అయాన్స్ ఉండాలని చెప్పాం కదా. అంటే గ్లూకోజ్ కానివ్వండి, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానివ్వండి అయాన్స్ లేవు. అంటే గ్లూకోజ్ కానీ ఆల్కహాల్ కానీ అయాన్స్ని ఇవ్వవు కావున ఇక్కడ నుంచి ఇక్కడ కరెంట్ పాస్ కాకపోవడం వల్ల బల్బు మనకి ఇక్కడ గ్లో కావడం అనేది జరగలేదు. ఓకేనా. అంటే గ్లూకోజ్ కానివ్వండి, ఆల్కహాల్లో కానీ హైడ్రోజన్ అయాన్స్ అనేవి ఉండవు. ఆ యాసిడ్స్లో మాత్రము H+ అయాన్స్ ఉంటాయి. H+ అయాన్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ కరెంట్ ఫ్లో కావడం వల్ల బల్బు గ్లో అయింది. అంటే యాసిడ్స్లో H+ అయాన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ గ్లూకోజ్ కానివ్వండి, ఆల్కహాల్ కానీ H+ అయాన్స్ లేవు. సో దీంతో మనం చెప్పొచ్చుది ఏంటంటే హైడ్రోజన్ కలిగి ఉన్న అన్ని కాంపౌండ్స్ కూడా యాసిడ్స్ కావు. ఏవైతే H+ అయాన్స్ని ఇస్తాయో అవి మాత్రమే యాసిడ్స్. H+ అయాన్స్ ఇవ్వనివి అవి యాసిడ్స్ కాదు అని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్, డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ aqueous సొల్యూషన్? అంటే యాసిడ్స్ అనేవి వాటర్ సమక్షంలో మాత్రమే అయాన్స్ని ఇస్తాయా లేదా? ఓకేనా. దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్లో మనం ఏం తీసుకుందామంటే సాల్ట్ తీసుకుందాం, NaCl. ఓకే, దీనికి కొద్దిగా H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేద్దాం. డ్రాప్ బై డ్రాప్ H2SO4ని యాడ్ చేద్దాం. యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ NaCl ప్లస్ H2SO4 2HCl ప్లస్ Na2SO4. ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే NaCl తోటి H2SO4 రియాక్షన్ జరిగిన తర్వాత మనకి ఏం ఏర్పడుతుంది, HCl గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా HCl గ్యాస్ పైకి రిలీజ్ అవుతుంది. సో HCl గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం పెడదామంటే అది యాసిడ్, HCl గ్యాస్ అనేది యాసిడా కాదని తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక బ్లూ లిట్మస్ పేపర్ని ఇక్కడ పెడదాం. ఎలా ఉంటుంది, డ్రై బ్లూ లిట్మస్ పేపర్ ఉంచాం. వాస్తవంగా మనకు యాసిడ్లో బ్లూ లిట్మస్ ఉంచినట్లయితే ఏ కలర్కి మారుతుంది, రెడ్కి మారాలి కదా. కానీ ఇక్కడ ఈ HCl గ్యాస్లో మనం బ్లూ లిట్మస్ని ఉంచినప్పుడు రెడ్కు మారడము జరుగుతలేదు.
మరి అసంటప్పుడు హెచ్సిఎల్ గ్యాస్ యాసిడా కాదా? కాదన్నట్టే కదా. అంటే హెచ్సిఎల్ గ్యాస్లో బ్లూ లిట్మస్ ఉంచినప్పుడు రెడ్గా మారాలి, కానీ మారడం లేదు. ఓకే, ఇది కేస్ 1 ఫస్ట్ చూడండి. నెక్స్ట్ సెకండ్ ఏం చేద్దామంటే వెట్ బ్లూ లిస్ట్, అంటే తడిగా ఉన్న అంటే వాటర్లో డిప్ చేసిన ఈ బ్లూ లిట్మస్ పేపర్ని మనం ఇక్కడ ఉంచండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది రెడ్గా మారుతుంది. ఏమవుతుంది? సెకండ్ కేసులో ఏం చేసినాం? ఫస్ట్ కేసులోనేమో వెట్ మన డ్రై బ్లూ లిట్మస్ని ఉంచినప్పుడు అది రెడ్గా మారలేదు. సెకండ్ కేసులో ఏం చేసినాం? వెట్ బ్లూ లిట్మస్ పేపర్ అంటే వాటర్లో ముంచిన లిట్మస్ పేపర్ని ఇక్కడ తీసుకొచ్చి ఉంచినప్పుడు ఈ హెచ్సిఎల్ గ్యాస్ దీనికి తాకంగానే ఈ బ్లూ లిట్మస్ ఏమైంది? రెడ్గా మారింది. అంటే సెకండ్ కేసులో మారింది, ఫస్ట్ కేసులో ఈ బ్లూ లిట్మస్ రెడ్గా మారలేదు. ఏం జరిగింది? అయితే ఇక్కడ ఇంకొకటి మనము గుర్తుంచుకోవాలి. ఈ గ్యాస్ బయటకు వెళ్ళేటప్పుడు వాతావరణంలోకి అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పుడు వెట్టిగా అంటే నీటి ఆవిరి కలుస్తుంది కాబట్టి ఈ లిట్మస్ పేపర్ని తాకేంత వరకు అది డ్రైగా ఉంచుకోవాలి. కాబట్టి దానికి మనం ఒక డెలివరీ ట్యూబ్ తీసుకుని ఆ డెలివరీ ట్యూబ్లో కాల్షియం క్లోరైడ్ ఇది ఉంచినట్లయితే ఇది ఏం చేస్తుంది? వాటర్ వేపర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఈ గ్యాస్ని డ్రైగా ఉంచేసి లిట్మస్ పేపర్ని తాకేటట్టుగా చేస్తుంది. ఓకేనా? అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనము ఈ తడి లిట్మస్ పేపర్ని ఉంచినప్పుడు ఇది రెడ్గా మారింది. ఇది రెడ్గా మారింది అంటే ఎందుకు రెడ్గా మారింది? కారణం ఏంటిది? ఫస్ట్ సందర్భంలో ఎందుకు మారలేదని తెలుసుకోవాలంటే హెచ్సిఎల్ అనేది ఈ వెట్గా అంటే తడిగా ఉంది కదా, ఆ తడి అంటే ఏంటిది? వాటర్ కదా. హెచ్సిఎల్ వాటర్ సమక్షంలో H+ అయాన్స్ని ఇచ్చింది. అంటే హెచ్సిఎల్ అనేది వాటర్ సమక్షంలో H+ అయాన్స్ని ఇచ్చింది. అంటే వాటర్ లేని సమక్షంలో H+ అయాన్స్ని ఇవ్వదు. H+ అయాన్స్ని ఇయ్యనప్పుడు అదేంటిది? అది యాసిడ్ కాదు. అంటే డ్రై హెచ్సిఎల్ గ్యాస్ అనేది యాసిడ్ కాదు. ఎందుకు కాదు మనకు క్లియర్గా తెలుస్తుంది. బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చలేదు. రెడ్గా మార్చలేదు అంటే అది యాసిడ్ కాదు. అంటే డ్రై హెచ్సిఎల్ గ్యాస్ అనేది H+ అయాన్స్ని ఇవ్వదు. ఇవ్వకపోవడం వలన మనకి ఇక్కడ ఏం జరగదు? అది యాసిడ్ కాదు. అదేవిధంగా ఇది వెట్ బ్లూ లిట్మస్ తీసుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? వెట్ అంటే అక్కడ వాటర్ సమక్షంలో ఈ హెచ్సిఎల్ గ్యాస్ వెళ్ళేసి వాటర్ సమక్షంలో H+ అయాన్స్ని ఇస్తుంది. H+ అయాన్స్ని ఇచ్చినప్పుడు అది యాసిడ్గా ప్రవర్తిస్తుంది. కాబట్టి ప్రతి యాసిడ్లన్నీ కూడా వాటర్ సమక్షంలోనే H+ అయాన్స్ని ఇచ్చి యాసిడ్ నేచర్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా H2SO4 ఆల్సో H+ HSO4. కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే కార్బోనిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ కార్బోనిక్ వాటర్ సమక్షంలో ఏమవుతుంది? H+ HCO3- గా మారుతుంది. అంటే యాసిడ్స్ అన్ని కూడా వాటర్ సమక్షంలో H+ అయాన్స్ని ఇస్తాయని మనము చెప్పొచ్చు. అంటే వాటర్ సమక్షంలో aqueous సొల్యూషన్ సమక్షంలోనే యాసిడ్స్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయని మనము చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఈ H+ అయాన్ అనేవి ఫ్రీగా ఉండవు. కాబట్టి ఏం చేస్తాయంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ వాటర్ మాలిక్యూల్ తోటి రియాక్షన్ జరుగుతుంది, అంటే కలిసిపోతాయి. H2 ఈ వాటర్ మాలిక్యూల్ తోటి H+ అయాన్స్ కలిసిపోయి హైడ్రోనియం అయాన్ H3O+ ఇలా ఏర్పరుస్తాయి. ఓకే, బేసెస్ కూడా మనము తీసుకున్నట్లయితే NaOH ఇవి కూడా వాటర్ సమక్షంలో OH- అయాన్స్ని ఇస్తాయి. Na+OH- అంటే హైడ్రాక్సైడ్ అయాన్స్ని ఇస్తాయి. పొటాషియం హైడ్రాక్సైడ్ at the presence of water it gives calcium plus OH- ions. CaOH twice
వాటర్ సమక్షంలో ఏమిస్తాయి Ca2 ప్లస్. ఈ విధంగా అంటే హైడ్రాక్సైడ్ అంటే బేసెస్ కూడా వాటర్ సమక్షంలో హైడ్రాక్సైడ్ అయాన్స్ని ఇస్తాయి. అంటే యాసిడ్స్ ఏమో కామన్గా H+ అయాన్స్ని ఇస్తాయి, బేసెస్ ఏమో కామన్గా ఏ అయాన్స్ ఉన్నాయి హైడ్రాక్సైడ్ అంటే OH అయాన్స్ని ఇస్తాయని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఆల్కలీ. ఆల్కలీ అంటే ఏంటంటే బేస్ వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు ఏర్పడే సొల్యూషన్ ఏమంటారంటే ఆల్కలీ అని అంటారు. అంటే బేస్ అనేది వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు ఏర్పడే సొల్యూషన్ని ఆల్కలీ అంటారు. ఓకే, వాట్ డు యూ అబ్జర్వ్ వెన్ వాటర్ ఈజ్ మిక్స్డ్ విత్ యాసిడ్ ఆర్ బేస్? అంటే మనము వాటర్కు యాసిడ్ లేదా బేస్ని కలిపినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనము ఇక్కడ చూద్దాం. సో ఒక బీకర్ తీసుకుందాం. ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ఆర్ బీకర్. ఇందులో వాటర్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దాం యాసిడ్ అంటే H2SO4 కావచ్చు, లేకుంటే HNO3 కావచ్చు, లేకుంటే ఇంకా బేస్ తీసుకున్నప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ కావచ్చు, పొటాషియం హైడ్రాక్సైడ్ కావచ్చు. ఓకే, బేస్ కావచ్చు, యాసిడ్ కావచ్చు, మనం ఏదో ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే వాటర్కు ఈ యాసిడ్ని H2SO4ని మెల్లిగా యాడ్ చేద్దాం. ఇలా మెల్లిగా యాడ్ చేద్దాం. డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ ఈ కింది బీకర్ని షేక్ చేస్తూ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఈ బీకర్ యొక్క అడుగు భాగాన్ని ఇలా ముట్టుకోండి. ముట్టుకుంటే ఏమవుతుంది మనకి ఇది హాట్గా అనిపిస్తుంది. హాట్గా అనిపిస్తుంది అంటే యాసిడ్ లేదా ఈ బేస్ని వాటర్కి కలిపినప్పుడు ఇక్కడ హాట్గా అనిపిస్తుంది మనకు టచ్ చేయగానే. అంటే ఒక రియాక్షన్లో హీట్ ఎవాల్వ్ అయింది అంటే హీట్ వెలుపడిందంటే ఆ రియాక్షన్ ఏమంటాం మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే వాటర్కు యాసిడ్ని లేదా బేస్ని కలిపినప్పుడు ఏర్పడే రియాక్షన్ మనం ఏమంటాం ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎందుకు ఎక్సోథర్మిక్ రియాక్షన్? ఈ రియాక్షన్లో మనకు హీట్ అనేది ఎవాల్వ్ అయింది. ఓకేనా, రైట్. అయితే మనము ఈ H2SO4 కానివ్వండి, HNO3 కానివ్వండి, యాసిడ్స్ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. కలిపినప్పుడు ఏం చేయాలన్నా మనం కింది దాన్ని మెల్లిగా షేక్ చేస్తూ కలపడం వలన ఈ ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ కాకుండా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా కాకుండా ఇక్కడ యాసిడ్ తీసేసుకొని ఇక్కడ వాటర్ తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ నుంచి వాటర్ని మనము యాసిడ్లో వాటర్ కలిపినట్లయితే ఎక్సెస్ హీట్ ఎవాల్వ్ అవుతుంది. అంటే ఎక్కువ హీటు వెలుపడం వలన ఇక్కడ ఉన్న యాసిడ్ ఏమవుతుందంటే ఆ హీట్ ఎక్కువ వెలుపడం వలన ఇది బ్లో అవుతుంది. ఇలా బ్లో అయ్యి మన మీద పడే అవకాశం ఉంటుంది, మన కన్నులో పడే అవకాశం ఉండి మన కన్ను పోయే అవకాశము, అంటే మన స్కిన్ మీద పడే స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశము, మనకి పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యాసిడ్కు వాటర్ని యాడ్ చేయొద్దు, వాటర్కు మాత్రమే యాసిడ్ని యాడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి వాటర్, ఇదేంటిది యాసిడ్ ఆర్ బేస్, ఇది కరెక్ట్. ఇక్కడ మనము యాసిడ్ తీసుకుందాం, ఇక్కడ ఏంటిది వాటర్ తీసుకుందాం, ఇలా కలపరాదు. ఓకే, థ్యాంక్ యూ.